రాఘవయ్య కాంతమ్మ గారి ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. దానికి కారణం రాఘవయ్య గారి మంచితనం కంటే ఆ ఇంటి కోడలు కాంచన మాటల చమత్కారమే ఎక్కువ. రవి కాంచనకి పెళ్ళయి 2 ఏళ్లవుతుంది. ఇక అత్తగారు కాంతమ్మ ఆమెకి కొన్ని మూఢనమ్మకాలు ఎక్కువ. దానికి తోడు స్వార్థం, మరికొంత బద్ధకం కూడా. కాంచన తన బ్యాగ్లో పట్టుచీరలు, నగలు సర్దుకుంటూ ఉంటే తలుపు దగ్గర నిలబడి కాంతమ్మగారు ఒక పులి తన ఎరను చూసినట్టు చూస్తున్నారు. నువ్వు వెళ్తే ఈ వంట వార్పు ఎవరు చేస్తారు అని మనసులో అనుకుని కాంచనని ఆపడానికి ఏదో ఒక అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. అబ్బా కాంచన, ఏంటో ఈ మధ్య నిద్రలో ఎవరో తైలం రాసి ఒళ్ళంతా గట్టిగా లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటో ఈ వయసు, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. అత్తయ్యగారు, నిద్రలో తైలం రాసి ఎవ్వరూ లాగరు, కానీ మీరు నిన్న రాత్రి నిద్రలో మంచం దిగుతూ కింద పడ్డారు. ఆ దెబ్బకి ఒళ్ళు నొప్పులు రావటం సహజమే. అయినా మీరు బాలే ఉన్నారండి. పొద్దున్నే 6 ఇడ్లీలు 2 వడలు లాగించేశారుగా. ఆ ఇడ్లీల శక్తితో ఒక యుద్ధమే చెయ్యొచ్చు. నా తిండికి దిష్టి తగిలేలా ఉంది. నాకీరోజు గుండెల్లో ఏదో తిరుగుతున్నట్టుంది. లోపల ఏదో కల్లోలం జరుగుతుంది. ఈ టైంలో నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే నాకేమైనా అయితే ఈ ఇంటికి దిక్కెవరు? అత్తయ్యగారు, మీరు కాస్త గ్యాస్ టాబ్లెట్ వేసుకోండి. లోపలున్న కల్లోలం కాస్త తుఫానులా మారి వెళ్ళిపోతుంది. అయినా నేనెళ్లేది 3 రోజులే కదా, దానికింత బిల్డప్ ఎందుకు? బిల్డప్పా? నా ఆరోగ్యం గురించి చెప్తే నీకు హాస్యంగా ఉందా? నా బాధ నాకే తెలుసు. మొన్న రాశి ఫలాల్లో జ్యోతిష్యుడు చెప్పాడు, నాకు గ్రహాలు అనుకూలంగా లేవంట. అందుకే ఈ వారం కాస్త కష్టకాలమని. నువ్వీ సమయంలో వెళ్ళటం నాకు అస్సలు నచ్చట్లేదు. అంతలో రాఘవయ్య గారు హాల్లోకొచ్చారు. రవి కూడా వచ్చాడు. ఏంటి కాంతం, పొద్దున్నే మొదలెట్టావా? కాంచన పుట్టింటికి వెళ్లాలని 1 నెల రోజుల నుండి అనుకుంటుంది కదా. ఇప్పుడు కొత్తగా ఈ నొప్పులు, గ్రహాలు ఎందుకు గుర్తొచ్చాయి? మీరూరుకోండి. మీకెప్పుడు మీ కోడలే కరెక్టు. నా బాధ మీకేం తెలుస్తుంది? మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదండి. నేను రేపొద్దున కళ్ళు మూసాక తెలుస్తుంది ఈ ఇంట్లో నా విలువ. అమ్మా, ఎందుకలా మాట్లాడతావు? కాంచనకి టికెట్ నిన్ను అడిగాకే బుక్ చేశాను కదా. తను వెళ్ళొస్తుంది. ఆ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలెందుకు? అవునత్తయ్యా, ఇంత చిన్న విషయానికి అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నారు. మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి మా అమ్మ చేసిన చెకోడీలు తెస్తాను మీకు. చేగోడీలు తింటే నా పళ్ళు ఊడిపోతాయని నీకు తెలుసు కదా కాంచనా. కావాలనే నా పళ్ళు ఊడిపోయేలా చెయ్యాలనే నీ ప్లాన్, అంతేనా? ఎంత ఘోరం కాంచనా! అబ్బా అత్తయ్య గారు, మీరు అస్సలు తగ్గట్లేదు. గ్రహాల నుండి ఇప్పుడు పళ్ళ దాకా వచ్చేశారు. సరే, నేను చెకోడీలు తేను, కానీ నాకు నమ్మకముంది నేను వెళ్ళాక మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని. ఈ రాత్రికి వంటెవరు చేస్తారు? మీ మావయ్య గారికి మెత్తగా అన్నముండాలి. రవికి కాస్త ఘాటుగా కూరుండాలి. ఈ నొప్పులతో నా వల్ల అవుతుందా? అసలే నాకీ మధ్య నడుం పట్టేస్తోంది. నేనింట్లో పనంతా చెయ్యలేను బాబూ. ఓహో, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం. అత్తమ్మగారికి నా మీద ప్రేమ కంటే నా చేతి వంట మీద ప్రేమ ఎక్కువైందన్నమాట. అందుకోసమేనా నన్నిక్కడే ఉండమని పరోక్షంగా చెప్తున్నారు? రవి, మీరు స్విగ్గీలో ఆర్డర్ చేయండి. ఇంటి పని తగ్గిపోతుంది. అప్పుడు అత్తమ్మగారి నొప్పులు వాటంతటవే తగ్గిపోతాయి. అదే బెటర్. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. మేము బయట తినేస్తే నీకు పనుండదు కదా. బయట తింటే క్యాన్సర్లు వస్తాయని నిన్న పేపర్లో రాశారా? నువ్వు చదవలేదా? ఆ కాంచన వెళ్లే ప్లాన్ కాస్త క్యాన్సిల్ చేసుకుంటే నేను కాస్త ధైర్యంగా ఉంటాను. ఇంట్లో కోడలుంటేనే ఆ ఇంటికి కలరా? అత్తయ్య గారు, నేను క్యాన్సిల్ చేసుకుంటే మా అమ్మ నాకు ఫోన్ చేసి తిడుతుంది. నా కోసం అమ్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. బయలుదేరావా లేదా అని ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసింది. నేను వెళ్తున్నానత్తయ్యా, అంతే. అమ్మ బాబోయ్, తల తిరిగిపోతోంది రోయ్. ఏవండి, నా కళ్ళ ముందు చీకటొచ్చేస్తుంది. అంత గిరగిరహా తిరుగుతుంది. నాకదోలా ఉందండి. కళ్ళ ముందు చీకటొచ్చిందా? అలా ఎలా వస్తుంది కాంతం? అయితే లైట్ వేయమంటావా, లేక ఫ్యాన్ స్పీడ్ పెంచమంటావా? ఏదో ఒకటి చెప్పు.
లేదు మావయ్య గారు, అత్తమ్మ గారికి పుట్టింటి ప్రయాణం సీరియల్ గుర్తొచ్చినట్టుంది. ప్రతిసారి నేను వెళ్లే ముందు ఈ తల తిరుగుడు, గుండె నొప్పి, ఆ గ్రహాలు కామన్ అయిపోయాయి. ఇదంతా ఓల్డ్ టెక్నిక్ అత్తమ్మగారు, ఏదైనా కొత్తగా ట్రై చేయండి. కాంచనా, నా ఆరోగ్యం నీకు హాస్యంగా ఉందా? నేను నిజంగా కళ్ళు తిరిగి పడిపోతే గాని నీకు నమ్మకం కలగదు. మీరు కళ్ళు తిరిగి పడితే నేను లేపుతానత్తమ్మా, కానీ నేను టికెట్ వేస్ట్ చేసుకోలేను. రవి, పద, నన్ను స్టేషన్లో దింపు. కాంచన బ్యాగ్తో బయటికి నడుస్తుంటే కాంతమ్మ గారు బెడ్ మీద పడిపోయి, అయ్యో దేవుడా, నన్నెవరూ పట్టించుకోవట్లేదే. నేనొంటరిదాన్నైపోయాను. ఈ ఇంట్లో నా మాటకి విలువే లేదు. నా కొడుకు కూడా తన భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. తన తల్లి మాటలకి రవికి పాపం ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్కసారిగా ఆగిపోయాడు. కాంచనా, అమ్మ నిజంగా బాధపడుతున్నట్టుంది కదా. ప్రయాణం పోస్ట్ పోన్ చేద్దామా? రవి, మీరు కూడా ఆ డ్రామాలో జాయిన్ అవ్వకండి. మీకు తెలియదు, నేను వెళ్ళిపోయాక అత్తమ్మగారు బాగా తిని మధ్యాహ్నం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. నేనుంటే మాత్రం ఆమెకి నొప్పులొస్తాయి. ఇదంతా ఇంట్లో పని తప్పించుకోవడానికి మీ అమ్మ ఆడుతున్న నాటకం. చూడండి, మన కోడలికి అస్సలు మనసే లేదు. తను వెళ్ళడానికి నేను అడ్డొస్తున్నానని తన ఫీలింగు. ఎంత మాట నేసిందో. కాంచన చెప్పింది నిజమే కదా కాంతం. నువ్వెప్పుడూ తను బయటికి వెళ్తుందంటే చాలు అడ్డొస్తూనే ఉంటావు. ఈ నాటకాలింక చాలే గాని. మీరసలు మాట్లాడకండి. నా బాధ మీకేం తెలుసు? కాంచనా, నువ్వెళ్తే వెళ్ళుగాని నాకు రాత్రికి జ్వరం వచ్చేమైనా అయితే ఎలా? జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోండి అత్తమ్మగారు. ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను. నేను ఫ్రిడ్జ్లో అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టాను. మీరు కాస్త స్టవ్ వెలిగిస్తే చాలు, నొప్పులున్న వాళ్ళు కూడా హాయిగా వంట చేసేయొచ్చు. నేను కూడా మీకు హెల్ప్ చేసినట్టే కదా. నేను వంట చెయ్యాలా ఈ వయసులోనా? మరి నేను వెళ్లకుండా ఇక్కడే ఉంటే వంట నేను చెయ్యాలి. అదే కదా మీ ప్లాన్? నేను వెళ్తే ఈ పనులన్నీ మీరు చెయ్యాలి. అది మీకిష్టం లేదు. అదే కదా లాజిక్? అబ్బే, అదేం లేదు. నాకు నిజంగానే ఒంట్లో బాగోలేదు. కాంతమ్మ మనసులో మాట అనుకోకుండా బయటపెట్టి దొరికిపోయింది. కాంచన, రవి ఇంటి నుండి వెళ్ళిపోయాక కాంతమ్మ అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళింది. రాఘవయ్య గారు ఇదంతా గమనిస్తున్నారు. ఏంటమ్మా కాంతం, నొప్పులేమయ్యాయి? అప్పుడే కిచెన్లోకి వెళ్ళావు? అప్పుడే గ్యాస్ తగ్గిపోయిందా? నొప్పులున్నా కడుపు మండిపోతుంది కదండి. ముందేదో ఒకటి తింటే గాని ప్రాణం లేచి రాదు. 1 గంట తరువాత కాంచన ఫోన్ చేసింది. రాఘవయ్య గారు లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. మావయ్య గారు, అత్తమ్మగారేం చేస్తున్నారు? పడుకున్నారా లేక వంట చేస్తున్నారా? వంటగదిలోనే ఉందమ్మా. ఇప్పుడే బాగా తిని వంట పనిలో ఉంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నాకు తెలుసు మావయ్య గారు, అత్తమ్మగారికి నొప్పులు నేనున్నప్పుడే వస్తాయి. నేను వెళ్ళగానే వండరుమెన్ అయిపోతారు. ఇంతకీ అత్తమ్మగారికి చెప్పండి, నేను వెళ్లే ముందు ఆమె పర్సులో నుండి 200 రూపాయలు తీసుకున్నాను. దానికి బదులుగా ఒక సారిడాన్ టాబ్లెట్ పెట్టాను. తలనొప్పొస్తే వేసుకోమని చెప్పండి. కాంతమ్మ ఫోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓసి దూర్తురాలా, నా పర్సు నుండి డబ్బు తీసుకుంటావా? నా డబ్బు నాకు ఇచ్చేయి. అది డాక్టర్ ఫీజు అత్తమ్మగారు. మీరు చేసిన డ్రామాకి నేనిచ్చిన ట్రీట్మెంట్ అన్నమాట. ఎనీవే, నేను సేఫ్గా రీచ్ అయ్యాను. మీరు వంట చేసుకోండి. నేనొచ్చేసరికి మీరింకా యాక్టివ్గా ఉండాలి. బాయ్. చూసారా అండి, దీనికన్నీ తెలుసు. కావాలని నన్ను తిప్పలు పెడుతుంది. నేను డ్రామా చేస్తున్నానని దీనికి అర్థమైపోయినట్టుంది. నీకిప్పుడు అర్థమైందా కాంతం? నీ తల తోకాలి నీ లాజిక్లు కాంచన ముందు పని చెయ్యవు. తను చదువుకున్న అమ్మాయి, ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. నువ్విలా ప్రతిసారి జబ్బుల నాటకం ఆడితే తను కూడా దానికి తగ్గ రిప్లై ఇస్తుంది. దీనికి బుద్ధి చెప్పాలి. నేనింకో ప్లాన్ వేశాను. తనొచ్చాక చూడండి ఇల్లంతా ఎలా రచ్చ చేస్తానో. నన్ను తక్కువ అంచనా వేస్తుందా? నువ్వు రచ్చ చేస్తే తను కచ్చ చేస్తుంది. చూద్దాం, అత్తకి తగ్గ కోడలే దొరికిందిలే నీకు. హా, చూద్దాం ఎవరు తగ్గుతారో. కాంచన తన తెలివితేటలతో అత్తగారి నాటకాన్ని ఎలా బయటపెట్టిందో ఈ ఎపిసోడ్లో చూశాం. కాంతమ్మ గారు పరాజయాన్ని అంగీకరించినా
మనసులో మరో ప్లాన్తో సిద్ధమవుతున్నారు. కాంచన పుట్టింటి నుండి తిరిగొచ్చాక కాంతమ్మ గారు కొత్తగా ఏ నాటకం ఆడతారు? కాంచన దాన్ని ఎలా ఎదుర్కొంది? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే 2వ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. గత ఎపిసోడ్లో కాంచన తెలివితేటలతో హెల్త్ రైస్ ఐడియా సూపర్ హిట్ అయింది. కంపెనీ లాభాల్లోకొచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బియ్యంలో రాళ్ళు పురుగులు వస్తున్నాయని కస్టమర్లు సరుకు వెనక్కి పంపటం మొదలెట్టారు. ఇది ఎవరో చేస్తున్న కుట్ర అని కాంచన గ్రహించింది. ఆ కుట్రదారుడు ఎవరో కనిపెడతానని శపథం చేసింది. రాత్రి కాంచన నిద్రపోకుండా గదిలో అటూ ఇటూ తిరుగుతుంది. రవి మంచం మీద కూర్చొని ఆమెని చూస్తున్నాడు. కాంచనా, ఇక పడుకో. రాత్రి 11 దాటింది. నిద్ర రావట్లేదు రవిగారు. నా బుర్రలో పురుగుల గురించే ఆలోచనలు తిరుగుతున్నాయి. మనం ఎంత క్వాలిటీ చెక్ చేసినా ప్యాకింగ్ అయ్యేటప్పుడు బియ్యం శుభ్రంగానే ఉన్నాయి. మరి కస్టమర్ ఇంటికెళ్లేసరికి అందులో రాళ్ళెలా వస్తాయి? అంటే ట్రాన్స్పోర్ట్లో లారీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? లారీ సీల్ వేసి పంపిస్తున్నాం కదా, సీల్ బ్రేక్ అవ్వలేదు అంటే ఆ రాళ్ళు పురుగులు మన మిల్లులోనే ప్యాకింగ్కి ముందే కలుపుతున్నారు. అది మనకి తెలియకుండా చాలా చాకచక్యంగా జరుగుతుంది. మన మిల్లులో అందరూ పాత మనుషులే కాంచనా. ఎవరి మీద అనుమానపడగలం చెప్పు? పాత మనుషులు అయినంత మాత్రాన నిజాయితీగా ఉంటారని గ్యారంటీ లేదు రవిగారు. మీకు గుర్తుందా, అప్పట్లో మావయ్య గారి లెక్కల్లో తేడా వచ్చింది? అది నేను కనిపెట్టాను. అప్పుడు ఆ గుమస్తా గారిని మనం మందలించి వదిలేశాం. అవును, ఆ రామయ్య గుమస్తా. కాని అతను తప్పు ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ అలాంటి పని చేస్తాడా? మనిషికి డబ్బు ఆశ పుడితే ఎంతకైనా తెగిస్తాడు. అప్పుడు దొరికిపోయానని కక్ష పెంచుకొనుండొచ్చు. లేదా మన శత్రువులు అతనికి డబ్బు ఎరగా వేసుండొచ్చు. నాకెందుకో అతని మీద అనుమానంగా ఉంది. అయితే ఏం చేద్దాం? ఇప్పుడే వెళ్ళి నిలదీద్దామా? వద్దొద్దు, తొందరపడితే అసలు దొంగ తప్పించుకుంటాడు. మనమొక ప్లాన్ వేద్దాం. రేపు మిల్లులో మీరు మావయ్య గారు ఆ గుమస్తా గారి మీద ఒక కన్నేసుంచండి. అతను ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో గమనించండి. కానీ అతనికి అనుమానం రాకూడదు. సరే కాంచనా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మరుసటి రోజు ఉదయం రాఘవేంద్ర రైస్ మిల్ ఆఫీస్లో రాఘవయ్య గారు క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చూస్తున్నట్టు నటిస్తున్నారు. కానీ ఆయన చూపులన్నీ గాజు అద్దంలో నుండి బయట సెక్షన్లో కూర్చున్న గుమస్తా రామయ్య మీదున్నాయి. రవి కూడా పక్కనే ఉన్నాడు. రవి, వాడు చూడు, మాటిమాటికి ఫోన్ చూసుకుంటున్నాడు. పని మీద ధ్యాసున్నట్టు లేదు. అవునా, ఇందాక గోడౌన్ ఇన్ఛార్జితో గుసగుసగా ఏదో మాట్లాడాడు. నేను వెళ్ళగానే మాట మార్చేశాడు. ఇంతలో గుమస్తా రామయ్య చుట్టూ చూసి జేబులో నుండి ఒక పొట్లం తీసి తన టేబుల్ డ్రాయర్లో దాచాడు. అది రాఘవయ్య గారు గమనించారు. రవి, చూసావా, వాడేదో దాచాడు. ఖచ్చితంగా అవి డబ్బులే అయ్యుంటాయి. ఎవరో లంచమిచ్చుంటారు. నాన్న, వాడు లేచి బాత్రూంకి వెళ్తున్నాడు. ఇదే సరైన సమయం. మనం వెళ్ళి ఆ డ్రాయర్ చెక్ చేద్దాం. గుమస్తా వెళ్లగానే రాఘవయ్య, రవి వేగంగా అతని టేబుల్ దగ్గరికి వెళ్లారు. రాఘవయ్య గారు డ్రాయర్ తెరిచారు. అందులో ఒక చిన్న కాగితాల కట్ట, కొంత డబ్బు కనిపించాయి. నాన్న, ఇది మన రైస్ మిల్లు స్టాక్ రిపోర్ట్. దీన్ని వాడు జిరాక్స్ తీసి పెట్టుకున్నాడు. ఎందుకు? మన రహస్యాలు బయట వాళ్ళకి అమ్మడానికే కదా. దొరికిపోయాడు దొంగ విధవ. మన తిండి తింటూ మనకే వెన్నుపోటు పడుస్తున్నాడా? ఇప్పుడే వాడి పని చెప్తాను. అప్పుడే గుమస్తా రామయ్య తిరిగొచ్చాడు. రాఘవయ్య గారిని తన సీటులో చూసి భయపడ్డాడు. అయ్యగారు, మీరిక్కడ ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతున్నావా? ఈ డబ్బులేంటి? ఈ కాగితాలు ఎందుకు దాచావు? మన మిల్లులో జరుగుతున్న కుట్రలో నీ హస్తం ఉంది కదా, నిజం చెప్పు. అయ్యో లేదు బాబు, ఆ డబ్బులు నా కూతురు ఫీజు కోసం అప్పు తెచ్చాను. ఈ కాగితాలు అవి... అబద్ధాలు చెప్పుకు రామయ్యా. నువ్వెవరితో ఫోన్ మాట్లాడుతున్నావో, గోడౌన్ దగ్గర ఏం చేస్తున్నావో మాకు తెలుసు. బియ్యంలో రాళ్లు కలుపుతుంది నువ్వే కదా. బాబు, నా మీదొట్టు, నేను అలాంటి పాపం చెయ్యను. అన్నం పెట్టే దేవుడికి సున్నం పెడతానా? నన్ను నమ్మండి. నీ మాటలు నమ్మే రోజులు పోయాయి. రవి, వీన్ని పోలీసులకు అప్పగిద్దాం. గుమస్తా ఏడుస్తుంటాడు. రవి, రాఘవయ్య అతన్ని పట్టుకుని ఆఫీస్లో బంధిస్తారు. సాయంత్రం రాఘవయ్య, రవి చాలా ఆవేశంగా ఇంటికొస్తారు.
ఏమైంది మావయ్య గారు? గుమస్తా గారిని గమనించారా? గమనించడమేంటి కాంచన, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. వాడు మన మిల్లు రిపోర్ట్స్ని జిరాక్స్ తీసి దాచుకున్నాడు. వాడి టేబుల్ డ్రాయర్లో అనుమానాస్పదంగా డబ్బు కూడా ఉంది. మేం గట్టిగా అడిగితే తడబడుతున్నాడు. వాడే దొంగ. అవును కాంచన, నువ్వు చెప్పినట్టే వాడి మీద నిఘా పెట్టాం కాబట్టి దొరికాడు. లేకపోతే మనల్ని నిండా ముంచేసేవాడు. పోలీసులకి ఫోన్ చేద్దామా? ఒక్క నిమిషం మావయ్య గారు. అతను రిపోర్ట్స్ దాచాడు సరే, డబ్బులున్నాయి సరే, కానీ అతను బియ్యంలో రాళ్లు కలుపుతుండగా మీరు చూశారా? అదొక్కటే చూడలేదు. కానీ వాడి ప్రవర్తన చూస్తే అర్థమవటం లేదా? వాడికి మన మీద కక్ష ఉంది. మావయ్య గారు, నాకెందుకో మనమేదో మిస్ అవుతున్నామనిపిస్తుంది. ఒక దొంగ అంత సులభంగా ఆధారాలు డ్రాయర్లో పెడతాడా? జిరాక్స్ పేపర్లు ఎవరైనా చూస్తారని భయముండదా? అంటే వాడినెవరో ఇరికించారంటావా? నేనలా అనటం లేదు. బియ్యంలో టన్నుల కొద్దీ రాళ్లు కలపాలంటే ఒక్కడి వల్ల కాదు. దానికొక టీం కావాలి. గుమస్తా గారికి అంత ధైర్యం, అంత పవర్ లేదు. అసలు దొంగ ఇంకా మన కళ్ళకి కనిపించకుండా మిల్లులోనే తిరుగుతున్నాడు. అబ్బా వదినా, నీకన్నీ అనుమానాలే. నాన్నగారు దొంగని పట్టుకున్నా కూడా నువ్వు ఒప్పుకోవా? నీ క్రెడిట్ పోతుందనా? ఇది క్రెడిట్ గురించి కాదు సింధు. మనం అసలు నేరస్తుని వదిలేసి అమాయకుణ్ణి లేదా చిన్న దొంగని శిక్షిస్తే మన సమస్య అలాగే ఉంటుంది. రేపు మళ్ళీ బియ్యంలో రాళ్ళొస్తాయి. అప్పుడేం చేస్తాం? మరిప్పుడు ఏం చేయమంటావు కాంచనా? మావయ్య గారు, ఈ మధ్య మన మిల్లులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళెవరైనా ఉన్నారా? ముఖ్యంగా ప్యాకింగ్ సెక్షన్లో గాని, గోడౌన్లో గాని. ఉన్నారు. పోయిన నెల వర్క్ ఎక్కువ ఉందని ఒక 4 కొత్త లేబర్లని, ఒక సూపర్వైజర్ని తీసుకున్నాం. ఆ లిస్ట్ ఒకసారి తీసుకురండి రవి గారు. వాళ్ళ ఆధార్ కార్డులు, అడ్రస్లు చెక్ చేయాలి. రవి ఆఫీస్ నుండి కొత్త ఎంప్లాయీస్ ఫైల్ తీసుకొచ్చాడు. కాంచన, రాఘవయ్య, రవి, కాంతమ్మ టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. వీళ్ళందరూ లోకల్ వాళ్ళేనా? 3 లోకల్, ఒక సూపర్వైజర్ మాత్రం పక్క జిల్లా నుండి వచ్చాడు. చాలా తెలివైనవాడు. పని బాగా చేస్తున్నాడని గోడౌన్ ఇన్ఛార్జ్ చెప్పాడు. సూపర్వైజర్ పేరేంటి? శేఖరం. కాంచన శేఖరం అప్లికేషన్ ఫామ్ చూసింది. అందులో అడ్రస్, తండ్రి పేరు, ఊరు పేర్లు నిశితంగా గమనించింది. ఆగండి, ఇక్కడ చూడండి. ఏమైంది కాంచనా? ఈ శేఖరం సొంతూరు వీరవల్లి. మీకు ఈ ఊరి పేరెక్కడైనా విన్నట్టనిపించట్లేదు? వీరవల్లి. మనకి పోటీగా వచ్చిన సూపర్ బ్రాండ్ రైస్ మిల్ ఓనర్ ఉన్నాడే, కేశవ. వాడి సొంతూరు కూడా వీరవల్లే కదా? ఎగ్జాక్ట్లీ మావయ్య గారు. కేవలం ఊరొకటే కాదు, ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చిన పేరు చూడండి, కేఆర్ ట్రేడర్స్. అది కేశవ గారి బినామీ కంపెనీ అని మొన్న పేపర్లో కూడా వచ్చింది. అంటే ఈ శేఖరంగాడు ఆ కేశవ మనిషా? సందేహమే లేదు మావయ్య. కేశవ మన బిజినెస్ ని దెబ్బకొట్టడానికి ప్లాన్ వేసి తన మనిషిని మన కంపెనీలో సూపర్వైజర్గా చేర్పించాడు. గుమస్తా రామయ్య గారికి డబ్బులెరగా వేసి స్టాక్ వివరాలు బయటికి పంపేలా చేసుంటారు. కానీ అసలు పని అంటే బియ్యంలో రాళ్లు కలిపే పని ఈ శేఖరం తన కనుసన్నల్లో చేయించి ఉంటాడు. సూపర్వైజర్ కాబట్టి ఎవ్వరూ అనుమానించరు. అమ్మో, ఎంత మోసం! గుమస్తా రామయ్య చిన్న దొంగ, కానీ ఈ శేఖరం ఆ కేశవ చేతిలో ఆయుధం. మన మిల్లులో ఉన్న ఓల్డ్ స్టాక్ ని, పురుగు పట్టిన బియ్యాన్ని మంచి బియ్యంలో కలపటం ఇతని పనయ్యుంటుంది. వాణ్ణి ఇప్పుడే పిలిపించి నిజం కక్కిస్తాను. ఆ కేశవగాడి అంతు చూస్తాను. వద్దు మావయ్య గారు, ఆవేశమొద్దు. మనం శేఖరంని ఇప్పుడే నిలదీస్తే వాడు కేశవ పేరు బయట పెట్టడు. పైగా కేశవ చాలా పవర్ఫుల్. మనం ఆధారాలు లేకుండా వెళ్తే మనల్ని ఇరికిస్తాడు. మరేం చేద్దాం వదినా? చూస్తూ ఊరుకుందామా? లేదు, మనం వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆట కట్టించాలి. గుమస్తా రామయ్యని మనం పట్టుకున్న విషయం శేఖరంకి ఇంకా తెలీదనుకుంటా. లేదు, ఆఫీస్లో జరిగిన గొడవ బయటెవరికీ తెలీదు. రామయ్యనింకా లోపలే ఉంచాం. గుడ్. అయితే ఇప్పుడు మనం ఒక డ్రామా ఆడాలి. శేఖరం ద్వారానే కేశవని ఈ ఉచ్చులోకి లాగాలి. ఆ కేశవగాడు మన కంపెనీ పరువు తీయాలని చూశాడు కదా, ఇప్పుడు వాడి కంపెనీ పరువు బజారులో పడేలా చేద్దాం. ఎలా అమ్మా కాంచనా? రేపొక పెద్ద లోడ్ అర్జెంటుగా కావాలని ఒక ఫేక్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. ఆ లోడ్ ప్యాకింగ్ బాధ్యత శేఖరంకి అప్పగిద్దాం. వాడు ఖచ్చితంగా అందులో కల్తీ చేయడానికి ట్రై చేస్తాడు.
అప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, అది లైవ్లో అందరికీ తెలిసేలా చేద్దాం. కాంచన కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. రాఘవయ్య గారు ఆమె ధైర్యాన్ని చూసి గర్వపడ్డారు. జాగ్రత్త కాంచన, ఆ కేశవ రౌడీ అని విన్నాను. బుద్ధిబలం ముందు కండబలం ఎప్పుడూ ఓడిపోతుందత్తయ్యా. మన కుటుంబం జోలికొస్తే ఆ కేశవైనా ఇంకెవరైనా బుద్ధి చెప్పాల్సిందే. నిజమైన ద్రోహి శేఖరమేనా? నిజమైన ద్రోహిని కాంచన ఎలా పట్టుకుంది? ఆ సూపర్ బ్రాండ్ రైస్ ఓనర్ కేశవ చేసే మోసాన్ని కాంచన, రవి ఎలా బయటపెట్టారు? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే తెలివైన కోడలు 4వ ఎపిసోడ్ చూడాల్సిందే.